అసలు ఎవరి టోపీ అమ్మ? 11,000 సార్లు గిరి ప్రదక్షిణ చేసిన టోపీ అమ్మ. టోపీ అమ్మకు 16 ఏళ్లుగా సేవలు చేస్తున్న వ్యక్తి. టోపీ అమ్మను దేవత చేసిన ఆ వ్యక్తి ఎవరు? టోపీ అమ్మకు మణిమారన్ అనే వ్యక్తికి సంబంధం ఏంటి? బయటపడ్డ టోపీ అమ్మ అద్భుత శక్తులు. అరుణాచలం శివయ్య అగ్ని రూపంలో కొలువయున్న ప్రాంతం. తమిళనాడులో ఉన్న అద్భుత ఆలయాల్లో మొదటి ఆలయం అరుణాచల దేవాలయం. ఈ ఆలయంలో శివుడు ఎంత ప్రసిద్ధమో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంతకు మించి ప్రసిద్ధం. ఈ ఆలయానికి వెళ్ళిన వారికి, గిరి ప్రదక్షిణ చేసిన వారందరికీ అక్కడి అద్భుత శక్తుల గురించి తెలిసే ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో భక్తులకు తరచూ కనిపించే టోపీ అమ్మవారి గురించి, ఆమె జీవిత రహస్యం గురించి ఎంతమందికి తెలుసు? ఈ వీడియోలో ఆ అమ్మ దివ్య శక్తులు, జీవిత రహస్యాలు, అసలు ఆమె అక్కడ అలా ఎందుకు ఉన్నారు, ఆమెలో దివ్య శక్తులు మొదటగా గుర్తించింది ఎవరు, ఇప్పటి వరకు ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణ చేశారు, పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అరుణాచలం అంటే అందరికీ ముందుగా రెండు గుర్తుకు వస్తాయి. ఒకటి అరుణాచలంలోని గిరి ప్రదక్షిణం, మరొకటి తిరువన్నమలైలో తిరిగే టోపీ అమ్మవారు. తమిళనాడులో కాదు, యావత్ భారతదేశం మొత్తం ఆమెను టోపీ అమ్మవారు అనే పిలుస్తారు. ఎందుకలా పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. టోపీ అమ్మవారు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడికి వచ్చే భక్తులు ఈ టోపీ అమ్మవారి కాళ్ళు మొక్కుతూ కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు ఆమె సగం తిన్న ఆహార పదార్థాలను, ఆమె తాగి పడేసిన టీ కప్పును, జ్యూసులను మహాప్రసాదంగా భావిస్తూ ఉంటారు. నిజానికి ఆమె ఎవ్వరితో మాట్లాడరు, ఎవరు పిలిచినా ఆగదు, పలకరించినా మాట్లాడదు. కానీ అక్కడికొచ్చే భక్తులు ఆమె వెంట పడుతుంటారు. ఆమె ఒక్క నిమిషం ఆగినా భక్తులది మహాభాగ్యం అనుకుంటారు. భక్తులు ఆమెకు ఎంత అమూల్యమైన వస్తువుని ఇచ్చినా విసిరి పారేస్తుంది. కొంతమంది ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఆమె ఒక సాధ్వి అని అంటూ ఉంటారు. అసలు ఇంతకీ టోపీ అమ్మ సొంతూరేంటి, అరుణాచలానికి ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. టోపీ అమ్మ తమిళనాడులోని కన్యాకుమారిలో జన్మించింది. టోపీ అమ్మ అసలు పేరు పళని అమ్మ. చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. ఈ టోపీ అమ్మ అందవికార వేషం వెనుకాల ఓ పెద్ద కథే ఉంది. 18 ఏళ్ల క్రితం ఆమె ప్రాణానికి ప్రాణమైన తన సొంత తమ్ముడు అకస్మాత్తుగా చనిపోయాడు. దీంతో ఆమె తన సొంత తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన తమ్ముడిని కోల్పోయిన పళని అమ్మ మతిస్థిమితం కోల్పోయి అరుణాచలానికి వచ్చేసింది. అరుణాచలంలో ఆమె మొదటిసారి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఆమె మతిస్థిమితం నుంచి బయటకు వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆమె ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు టోపీ అమ్మ 11,000 సార్లు గిరి ప్రదక్షిణం చేసినట్లుగా అక్కడి స్థానికులు చెబుతున్నారు. మరి పళని అమ్మలో శక్తులని మొదటగా గుర్తించిందెవరు? పళని అమ్మ టోపీ అమ్మగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు మనం మణిమారన్ గురించి తెలుసుకోవాలి. ఎవ్వరి వైపు కనీసం చూడని, మాట్లాడని టోపీ అమ్మవారు ఆ మణిమారన్తోనే ఎందుకు నవ్వుతూ మాట్లాడుతుందో మీకు తెలుసా? అసలు ఆ వ్యక్తి ఎందుకు టోపీ అమ్మవారికి 16 ఏళ్లుగా సేవలు చేస్తున్నారు? అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మీరిది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఇక విషయంలోకి వెళితే 16 ఏళ్ల క్రితం మణిమారన్ అనే వ్యక్తి 2008లో ఒకసారి టోపీ అమ్మవారి వద్దకు వచ్చారు. ఆ సమయంలో అతను సమస్యతో బాధపడుతున్నారట. ఒకసారి టోపీ అమ్మ ఈ మణిమారన్ అనే వ్యక్తిని తాకినప్పటి నుంచి అతనికి ఆ సమస్య తీరిపోయింది. అసలేంటి ఆ సమస్య అని అనుకుంటున్నారా? అక్కడికి వస్తున్నాను. 16 ఏళ్ల క్రితం మణిమారన్ అనే వ్యక్తికి తన కిడ్నీలో రాళ్లున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఒకసారి టోపీ అమ్మవారి వద్దకు వచ్చినప్పుడు టోపీ అమ్మ ఆ మణిమారన్ అనే వ్యక్తిని తాకింది.
దీంతో అప్పటి నుంచి ఆయనకు ఆ సమస్య పోయిందని, దీంతో ఆ వార్త ఆ చెవిన ఈ చెవిన పడి ఒక్కసారిగా ఆమె ఓ దైవదూతగా మారిపోయింది. ఇక అప్పటి నుంచి టోపీ అమ్మకు మణిమారన్ అనే వ్యక్తి సేవలు చేస్తున్నట్లు, ఆమె ఆరోగ్య విషయాలు మంచి చెడులు అన్నీ కూడా ఆయనకు మాత్రమే చెబుతున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఒక్క విధంగా చెప్పాలంటే మనశ్శాంతిగా టోపీ అమ్మవారు ఎవరితోనైనా మాట్లాడుతారా అంటే అది కేవలం మణిమారన్ అనే చెప్పాలి. ఇక మణిమారన్ గురించి మాట్లాడితే ఆయన తమిళనాడులో ఓ మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. తమిళనాడు వ్యాప్తంగా ఈ మణిమారన్ అనే వ్యక్తి సుమారుగా 6,000 అనాథ శవాలకు అంత్యక్రియలు చేయించినట్లు అక్కడ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అందుకుగాను అప్పటి తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం అతనిని సన్మానించారు. అరుణాచలంలో ఆమె పేరు టోపీ అమ్మ కావచ్చు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు వందల పేర్లు పెడుతున్నారు. తిక్క అని, పిచ్చి అని, వెర్రి అని, ఇలా ఇంటర్నెట్ ఉందిగా అని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్, ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా నిజానికి ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి. ఈ సమాజంలో చాలామంది మతిస్థిమితం లేని వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మతిస్థిమితం కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా ప్రజలపై విరుచుకుపడుతూ ఉంటారు. కానీ మనం ఈ టోపీ అమ్మవారి వద్ద ఇలాంటి ఒక్క ఘటన కూడా చూడలేదు, కనీసం విననూ లేదు. ఆమె పాటికి ఆమె ఉదయం లేస్తుంది, నిత్యం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తుంది. ఎవరైనా ఎంత పెడితే అదే తింటుంది తప్ప గిరి ప్రదక్షిణం చేసే వాళ్ళని కన్నెత్తి కూడా చూడదు. కానీ మనకు మాత్రం అన్నీ తెలుసు. టోపీ అమ్మ కన్నా 100 రెట్లు ఆరోగ్యంగా ఉన్నాం. మరి మనం ఎందుకు ఆమె కాళ్ళు మొక్కుతూ ఆమెను ఇబ్బందుల పాలు చేస్తున్నాం? ఇకపై అరుణాచలం వెళ్ళే భక్తులు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. దయచేసి ఆ అమ్మవారిని ఇబ్బంది పెట్టకండి. ఆమె మతిస్థిమితం లేని వ్యక్తా లేదా నిజంగా దైవదూతనా అనే విషయం పక్కన పెడితే ఆమె మాత్రం ఏ ఒక్కరికి హాని తలపెట్టడం లేదు. మరి మనం ఎందుకు ఆమెకు హాని తలపెట్టాలి? ఒకవేళ మీరు నిజంగా ఆమెను దైవదూతగా భావిస్తే దూరం నుంచే ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి, కానీ దయచేసి ఆ అమ్మని ఇబ్బంది పెట్టకండి. సర్వే జనా సుఖినో భవంతు.